మనిషికి అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరలోకాన్ని చేరటం. దానికి మించిన ఆశీర్వాదం లేదు. ఎందుకంటే పరలోకంలో ఆకలి ఉండదు, పరలోకంలో దప్పికలు ఉండవు, పరలోకంలో బాధలు ఉండవు, పరలోకంలో కష్టాలు ఉండవు. పరలోకంలో ఎప్పుడు కూడా దేవుని దగ్గర సంతోషంగా దేవుడు ఆస్తి ఏంటది? పరలోకం. ఆ ఆస్తి అంతా ఎవరికి ఇస్తాడు చెప్పండి? పరలోకం చేరిన తన పిల్లలకి. దానికంటే పెద్ద ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అంటే ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? పరలోక రాజ్యాన్ని చూడటమే ఆశీర్వాదం, దేవుడిని చేరుకోవటమే ఆశీర్వాదం. ఇప్పుడు ఆస్తున్నోడు చేరుకుంటాడా? భక్తి ఉన్నోడు చేరుకుంటాడా? మీరు చెప్పండి. భక్తి విశ్వాసం ఉన్నవాడు చేరుకుంటాడు. ఆ పరలోకాన్ని చేరుకోవటం, పరలోక రాజ్యాన్ని మనకు ఆస్తిగా మనం పొందుకోవటమే అసలైన ఆశీర్వాదం. భూమి మీద పోగొట్టుకున్నారు దేవుడి కోసం. అందులో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లాజరు కూడా తన కూడా సర్వస్వాన్ని దేవుడి కోసం దారపోసి నాకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు అని లాజరు ఎదురు చూశాడు. కనుక చచ్చిపోయిన వెంటనే లాజర్ని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడు దేవుడు? అబ్రహాం గారి రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడును. చదువుకుంటాం కదా మనం. అబ్రహాం గారు రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. అంటే అబ్రహామును చూచాడు అంటే లాజరులో అబ్రహాము గారు కొన్న విశ్వాసం ఉంది.